నోవహు అనేసరికి ఏం గుర్తొస్తుంది? ఆయన చేసిన పని మనకు గుర్తొచ్చేస్తుంది. దావీదు అనగానే ఏం గుర్తొస్తుంది? గొల్యాతు గుర్తొస్తాడండి. గొల్యాతు అనగానే ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవరైనా గుర్తొస్తున్నారండి? మీ పక్క వాళ్ళతో చెప్పండి, దావీదు గుర్తు చేసుకుంటే వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు నీకు గుర్తొస్తుందా? గొల్యాతు గుర్తొస్తాడా? అవునా కదా? ఏంటది? పర్పస్, దేవుని పర్పస్, దేవుని పర్పస్. సంసోను ఉన్నాడండి. సంసోను అనగానే వాళ్ళ భార్య గుర్తొస్తుంది. సంసోను ద్వారా దేవుడు జరిగించిన కార్యం గుర్తొస్తుంది. దావీదు ద్వారా దేవుడు చేసిన కార్యం గుర్తొస్తుంది. ఇప్పుడు అబ్రహాం అన్నాం అనుకోండి, ఏం గుర్తొస్తుంది చెప్పండి? అబ్రహాం వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తారండి? వాళ్ళ ఊరు గుర్తొస్తుందా? ఏం గుర్తొస్తుంది? భార్య చెరపట్టబడింది గుర్తు రావట్లేదండి? అప్పుడు అబ్రహాం మౌనంగా ఉన్నాడు, గుర్తు రావట్లేదా? దేవుడే వెళ్ళి జోక్యం చేసుకున్నాడు, గుర్తు రావట్లేదా? దేవుడే నువ్వు చస్తావు అని రాజుతో అబ్రహాం పక్షంగా మాట్లాడినప్పుడు గుర్తు రావట్లేదా? ఇస్సాకును బలివ్వడం గుర్తు రావట్లేదా? చెప్పాలి. రాజుల ఎదుట అబ్రహామును దేవుడు నిలబెట్టాడు, గుర్తు రావట్లేదా? వస్తుంది. ఎందుకో తెలుసా అండి? అదంతా మనకు తెలుసు. ఇలా మనము బైబిల్ను చదివిన తర్వాత బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధుడా నీతిమంతుడా అన్న దానికంటే ఎక్కువగా ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేశాడు, ఏం చేయించుకున్నాడు అన్నదే నీకు గుర్తొస్తుంది. ఎవరైనా దావీదును గుర్తు చేసుకోగానే దావీదు చేసిన పాపం గుర్తొస్తుందా? కొంతమంది స్పెషలిస్టులు ఉంటారండి, అవే గుర్తొస్తాయి వాళ్ళకి. అబ్రహాం పడిపోయింది, దావీదు పడిపోయింది, సౌలు పడిపోయింది. పడిపోవడం గుర్తు రావడం తప్పు కాదండి. అయితే ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు తన పర్పస్ను, తన ఉద్దేశాలను, తాను ఏం చేయించుకోవాలనుకున్నాడో ఆ కార్యాలను మనము చూచే క్రైస్తవులంగా మనము ఎప్పుడైతే ఉంటామో, దేవుడు పిలిచిన ప్రతి ఒక్కరూ ఒక్క యేసుక్రీస్తు తప్ప, దేవుడు పంపిన వాళ్ళలో ఒక్క యేసుక్రీస్తు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట వారు తప్పిపోతూ వచ్చారండి. ఏదో ఒక విషయంలో తప్పిపోతూ వచ్చారు. దీని గురించి మనకు ఇంపార్టెంట్ అనే విషయం కాదండి. ఒక వ్యక్తి తప్పిపోవడము, ఒక వ్యక్తి పడిపోవడము అన్న దానికంటే మించినది ఏంటి అంటే దేవుని ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క పర్పస్. దావీదు జీవితంలో దావీదు పడిపోవడానికి కూడా రీజన్ ఏంటో తెలుసా అండి? దావీదు పర్పస్ను మరిచాడు కాబట్టే పడిపోయాడండి.